ఇంకా ఇందులో ఎవరైనా అర్థం కాని వాళ్ళు, ఇంకా ఏదైనా అడగదలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అడగండి. అర్పరం జ్యోతి సార్. అర్పణ జ్యోతి అమ్మా, అర్పణ సార్ జ్యోతి. ఇంత ముందు మీరు చెప్పారు కదా, దైవాన్ని మనం చూడలేకపోతున్నాము ఎందుకంటే మనము అన్నిట్లలో డివైడ్ అయి ఉన్నాము, అందుకే చూడలేకపోతున్నాము అన్నారు. నాకు ఇది కొంచెం అర్థం అవ్వలేదు. ఏమి ఎందుకు ఇప్పుడు దైవము వచ్చి ఎట్లా ఉందంటే మన అది పరమాత్మ యొక్క ఏకదేశమే మనము. ఇప్పుడు ఒక తండ్రికి 5 మంది బిడ్డలు అనుకోండి, తండ్రి నుండే ఆ 5 మంది బిడ్డలు పుట్టారు. ఆ 5 మంది ఇండివిజువల్ గా తండ్రికి ఈక్వల్ గా ఉన్నారు, అవునా? అదే ఒక తండ్రికి 5 మంది బిడ్డలు అనుకుందాము, 5 మంది తండ్రి లాంటి వాళ్ళుగానే ఉంటారు. అంటే టోటల్ ఇండివిజువాలిటీ సపరేట్ గానే ఉంటారు వాళ్ళు. కానీ మూలం ఏది? వాళ్ళ తండ్రి. అట్లాగే దైవమే మూలంగా ఆయన ఏకదేశంగానే జీవరాశులంతా ఉన్నాయి. ఓన్లీ జీవరాశులు ఎలా ఉన్నాయి అంటే ఆయనలాగానే ఉందా అంటే లేదు. 6 రకములుగా మనమంతా కూడా, అంటే ఏకజ్ఞాన జీవులుగా, ద్విజ్ఞాన జీవులుగా, త్రిజ్ఞాన జీవులుగా, ఈ రకంగా జీవులుగా మనం ఉన్నాము. కానీ అన్నిట్లో ఉండే మూలము ఆత్మ, ఆ దైవమే. డిఫరెంట్ గా ఉన్నాము కాబట్టి మనము దేవుని స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. మన తండ్రి వచ్చి దైవం, మన దైవం వచ్చి ఏమరంటే ఆయన యొక్క పార్టీ అనే మనం ఉన్నాము. మనం ఎన్ని రకాలుగా 6 జ్ఞాన జీవులుగా ఉన్నాము. ఒక్కొక్క జ్ఞాన జీవుల్లోనూ పలు రకాలుగా పలు కోట్ల మంది ఉన్నాము. అన్నీ సమానంగా లేదు కాబట్టి ఆయన గురించి అర్థం తెలుసుకోలేకపోతుంది. అర్థమైందా? అన్ని వేర్వేరు రూపములతో, వేర్వేరు అనుభవంతో, వేర్వేరు శక్తి సామర్థ్యములతో ఈ రకంగా ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము దాన్ని ఒక రకంగా మనము చూడలేకపోతున్నాము. ఇది కాబట్టి మనం ఏమంటే పలు రూపములుగా, పలు స్వరూపములతో మనం ఇలా ఉండేదాని వల్లనే మనము దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇది ఎవరంటే వేర్వేరు అనుభవములతో, వేర్వేరు శక్తి సామర్థ్యములతో, వేర్వేరు రూపములతో మనము ఉండేదాని వల్ల సత్యము, దేవుని యొక్క సత్యము బయలుపడక ఉండును. అట్లు మరుగుపడినవి అన్నీ జ్యోతి యొక్క అంశమే అంటాడు. ఇప్పుడు మనము సపోజ్ ఏనుగుగా పుడతాం అనుకోండి, ఏనుగు యొక్క పరిధి ఎంతో ఆ రకంగానే ఉంటాం. మనిషి ఒక్కడే సర్వ స్వాతంత్రుడుగా మనల్ని ఆయన పుట్టించి ఉన్నాడు. ఒక చీమగా పుట్టినాము అనుకోండి, చీమకి ఏ రకంగా జీవితమో ఆ జీవితాన్ని మనం అనుభవించాలి. నా ఆత్మే కదా మనిషిలో ఉండేది, మనిషిలాగానే ఉంటాం వీలు కాదు. అర్థం కాల? కాబట్టి దేవుడు అన్ని సృష్టిని చేసి అన్నిటినీ తాను తన చేతిలో పెట్టుకుని తానే ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అటువంటి వేర్వేరు అనుభవాలతో ఉండేదాని వల్లనే డైరెక్ట్ గా మనం దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేక, మనం చూడలేక ఆ పరిస్థితిలో మనం ఉన్నాము. అట్లని ఇక్కడ వడలారు గారు వెమ్మల 20 విడి తరుణందని సెమ్మైలు ఉదిత్తి ఉళం తిగంత చూడారే అంట. అవునమ్మా, ఎవరూరు వచ్చారని నా మొహం అందరికి తెలుస్తా ఉంది. ఎవరూరు వచ్చారు వాళ్ళని మనం చూడాలి కదా, నేను చూడాలి కదా. ఎవరు వచ్చింది తెలియదే నాకు. మేడం వచ్చి ఉంటారు, 2 లక్ష్మీ మేడంలు ఉండారు. మన
తిరుపతి లక్ష్మి మేడం ఒకరు, ఇంకో మేడం సార్ వచ్చిన్నారు స్వరూప మేడం, ఇలా ఒక్కొక్కరుగా వస్తున్నారు చూడండి. రోహిత్ సారు ఇప్పుడు వచ్చిపోయారు ఎవరు? ఆయనేనా రోహిత్? రోహిత్ సార్ రోహిత్ మీరేనా? అవును సార్, అవును. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదే ఊరికి చూద్దాం అనేసి మీరే ఉండే వాళ్ళల్లో అందరూ ఆఫ్ లో ఉన్నారు, వీడియో అడుగుతా ఉంటారు. పరం జ్యోతి సార్, తిరిగి రిప్లై ఏదైనా మీ నుండి వస్తే నాకు బాగుంటది, నేను కొద్దిగా నేర్చుకోవచ్చు. ఏం వింటారు గమ్మని వెళ్ళిపోతారు. మీరు ఆమె రాజ్యలక్ష్మి, ఆమె ఏదో కొన్ని అడుగుతా ఉంటది అప్పుడప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఫాలో అవుతున్నారా మొదటి నుండి? అన్ని వింటున్నారా రోహిత్ గారు? అవును సార్, మొదటి నుంచి వస్తున్నాం. మొదటి నుంచి. ఓకే ఓకే ఓకే. ఇది బుక్ తయారు చేయాలా, ఇప్పుడే ఒకటి తయారయ్యింది ఒకటి, అది మీకు ఇది నెక్స్ట్ క్లాస్ లో అది తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో అగవాళ్ళు అయిపోయినాక. రోహిత్ వడలూరుకి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు మాతో. ఏవి? రోహిత్ వడలూరు వస్తుంటారు. వడలూరు వస్తున్నాడా? సరే సరే. ఈ తూరి మళ్ళీ జూలై నెల వడలూరు వెళ్తున్నాము. ఎవరు వస్తారో నాకు ఈవినింగ్ లోపల చెప్తే బాగున్నాం. మీరే రెగ్యులర్ గా పని చేసేకుంటుందా? రెగ్యులర్ టూర్సా? అవును, అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఓకే ఓకే. అయ్యా విశ్వనాథ్ అయ్యా వచ్చారు చూడండి. అయ్యా విశ్వనాథ్ అయ్యా. అమ్మగారు నమస్కారం. అరుపేరం జ్యోతి చెప్పండి, ఆయన చూడాలంట మిమ్మల్ని. చూడండి ఆయన, మేమే ఇప్పుడే చూస్తున్నాం సార్ని. గారు సార్ నమస్కారం. నమస్తే సార్. ఎక్కడ మీరు కనిపించలేదా? దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను, అబుదాబి దుబాయ్. ఓకే 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 సార్. మీరు ఒకసారి డొనేషన్ కూడా పంపించారు 5,000 మా దీనికి. అవునయ్య. దుబాయ్ లోనే ఉన్నారా మీరు? అవునండి, అవునయ్య గారు. దుబాయ్ లో వలలా సంఘాలు ఉన్నాయి, కానీ తమిళ్లో ఉంటాయి, తెలుగులో లేదు. కానీ తమిళ్లో దుబాయ్ లో వలలా సంఘం ఉంది అనుకుంటా. అబుదాబి దుబాయ్ అటు ఇటు చూస్తుంటాను. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన వడలూరు దగ్గర, అంటే వడలూరు దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ నాతో పాటు ఉన్నారు. వాళ్ళకి మనకి టచ్ లో వాళ్ళు చెప్తుంటారు. డౌట్స్ ఏదైనా ఉంటే కూడా. ఇది అంటే చాలా సత్యమైన ఇది సార్, ఇది ఆయన చెప్పుండేది. నాకు తెలిసి ఇవన్నీ కూడా నేను చదివాను చాలా వరకు, అన్నీ అని చెప్పలేను, కానీ నేను చదివిన తర్వాత దీన్ని కన్నా మించింది ఇంకేం కనిపించలేదు. అవునయ్య గారు, చాలా సంతోషం. వడలూరు ఎప్పుడైనా వచ్చారా? రాలేదు, రావాలని అనుకుంటున్నాము. ఇండియాకి వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం. ఓకే సార్, ఓకే సార్. మంచిది. ఎందుకంటే అక్కడ మనం కానీ అక్కడ కొన్ని డిస్కషన్ చేసామంటే బాగుంటుంది. అది డైరెక్ట్ గా చేసుకుంటే కొన్ని విషయాలు బాగుంటది. అవునయ్య గారు. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. ఇన్నేళ్లుగా నేను చెప్తున్నాను, ఎవరి ఫేసెస్ నేను చూడలే, ఇప్పుడే చూస్తున్నా. నా ఫేస్ కూడా మీకు ఈ జూమ్ మీటింగ్ లో రావటం వల్ల మనకి అవకాశం ఉంది, చూస్తున్నాము. వేరే ఇది వాట్సాప్ కానీ లేకపోతే టెలిగ్రామ్ కానీ అవకాశం లేదనమాట. అటెండ్ కాలేదు. ఇందులో అయితే నేను అటెండ్ అవ్వచ్చు, అవకాశం ఉంది. ఈ రోజే చూశాను, చాలా సంతోషం అనిపించింది. వెంటనే జాయిన్ అయినాయి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా అదే ఒకరిని చూస్తా ఉంటే సంతోషంగా ఉంది. మంచిగా, అంటే వీడియోస్ వింటున్నాను, అన్ని చేయాలి. మీరు చాలా కంటిన్యూ చేయండి, ఈ విధంగా అందరి సపోర్ట్ ఉంటుంది. చాలా మీకు నా బాధ ఏమంటే, వినేస్తారు, పాయింట్స్ నోట్ చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదనుకోండి, రికలెక్ట్ కావాలి.
రికలెక్ట్ అయిందంటే దాంట్లో దాని ఇది ఎప్పుడు మనలో పదిలమైపోతుంది. రికలెక్షన్ కి కరెక్ట్ గా బుక్ పబ్లిష్ కావాలి. అది బాధ. బుక్ పబ్లిష్ అయ్యేదానికి ఛాన్స్ చూడాలి. చూస్తాం, వస్తుంది. ఓకే గారు, చాలా సంతోషం. ఓకే సార్, చాలా సంతోషం సార్. అరుణ్ జ్యోతి చెప్పండి సార్. రోజు సార్ సార్ చాలా ఆనందంగా ఉంది సార్. మొత్తం బాగా కంప్లీట్ చేసి మొత్తం అన్ని బాగా చేశారు అన్ని. ఇంకా ఉంది సార్, కొంచెం ఒక 3-4 క్లాసులు ఉంటాయి. ఓకే ఓకే, అంతే, అయిపోవచ్చింది దాదాపు. అవును. కొన్ని రీకలెక్ట్ చేసుకున్నప్పుడు అది మామూలుగా ఆన్లైన్ లో వింటా ఉంటే కూడా తమిళ అర్థం అవుతుంది కాబట్టి అది తమిళ్ కూడా స్లోగా నేర్చుకుంటున్నాను, అంటే రాయటం ఇవి కానీ. ఓకే ఓకే. ఇది అది కూడా చూసాను. చిన్న మ్యాగజైన్స్ రైల్వే స్టేషన్ లో దొరుకుతాయి సార్. అవి అవునవును కూడి చదివితే కొద్దిగా అర్థమవుతుంది. నేను అట్లే నేర్చుకున్నా, కానీ మాకు అదే ఇక్కడ ఛాన్స్ ఎక్కువ, అదే మీకు తక్కువ అన్నమాట. కానీ మనం నేర్చుకోవాలంటే ఆ చిన్న చిన్న ఇవి ఉంటాయి, బుక్స్ అవి ఇవి ఉంటాయి అన్నమాట, మ్యాగజైన్స్, వాటి ద్వారా నేర్చుకో. అది ఇప్పుడు కొత్తగా మనకి మన ఆరాం తిరుమల తీసుకున్నాం సార్. అది తీసుకుంటే ఇప్పుడు మనకి మన ఫోన్ లో జస్ట్ స్కాన్ చేస్తే మనకు తెలుగులో అనువాదం వచ్చేస్తుంది. అనువాదం మేము చేసి పెట్టున్నామండి, లత గారికి పంపించా పోయిన నెలలో. ఒక బుక్ టోటల్ గా చేసి పెట్టున్నాము. ఒక 5 కాపీలు కూడా తీసాము నేను. దాంట్లో ఒక కాపీ ఆమెకు పంపించాము. టోటల్ ఆరాం తిరుమరై 150 చాప్టర్స్. అవును, దాన్ని తీసి పెట్టున్నాను. అది మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీకు పంపిస్తా. ఓకే సార్, ఓకే సార్, డెఫినెట్ గా. ఈ బుక్ ఇది. ఓకే ఓకే. అదే పాటలన్నీ అలాగే వస్తది మనకి, లిపి తెలుగులో ఉంటది. పాట తమిళ్లో, లిపి మాత్రం తెలుగు. ఆ రకంగా అలా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాం, అలా కొంచెం కొంచెంగా. అంటే ఏం లేదు సార్, మీకు ఒకే ఒక లెటర్ ళ అనేదే ప్రాబ్లం గా ఉంటది. ళ అనేటప్పుడు నాలుక మడిచి పైకి పోతుంది అన్నమాట. అది అమృతప్రాయమైన ఒక ఇది లెటర్. అది అవునవును సార్. మనకు ధ్యానంలో ఏం చెప్తారు, నాలుకని పైకి పెట్టి ధ్యానం చేయమంటారు. అది ఒక రకమైన ధ్యానం. ఈ ళ అనే ఇది పలికే దాని వల్ల అదే ఒక ధ్యానం అవుతుంది. అది మనకు తెలుగులో లేదు, ఓన్లీ తమిళ్ అండ్ మలయాళంలో ఉంది. మలయాళంలో వాళ్ళు సరిగా దాన్ని యూజ్ చేయడం లేదు. అది ఒక్కటే కొంచెం కష్టంగా ఉంటుంది మీకు పలికేదానికి. కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది కూడా, ఏమి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. పరంజ్యోతి సార్, నమస్తే అమ్మా. మీ పేరు మా? కొత్తగా జాయిన్ అయ్యాను సార్. కేఎస్ఎస్వి లక్ష్మి సార్. కేఎస్ఎస్వి లక్ష్మి సార్. ఓకే ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఏ ఊరుమా? వైజాగ్ సార్. వైజాగ్, వెరీ గుడ్. ఓకే అమ్మా. అన్ని ఇది వినండి మా, వింటే దాంట్లో విషయాలు దండిగా ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎప్పుడైనా కూడా నా నెంబర్కి ఫోన్ చేశారని నేను చెప్తాను. నో టైం లిమిట్ దానికి. ఒకవేళ అప్పటికి కాకపోతే నేనే కూడా ఫోన్ చేసి మీకు తర్వాత మాట్లాడతాను. మీకైతే లలిత గారు ఇద్దరు ఉన్నారు, మ్యాక్సిమం వాళ్ళే ఆ డౌట్స్ క్లియర్ చేస్తారు. దానికి పైన అయితే తర్వాత కానీ ఎప్పుడు మనసులో వేసి పెట్టండి, అరుణ్ జ్యోతి ఆ దైవము అనే దాని వల్లే నేను ప్రాణంతో ఉన్నాను, అట్లనే దీనిపైన మీరు ఉండండి, అది చాలు. సరే, అరుణ్ జ్యోతిమ్మా. మీ పేరు? స్వరూపయ్య.
ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రైట్. ఇప్పుడే రీసెంట్ గా వస్తున్నారు అనుకుంటా మీరు. రీసెంట్ గా అందుకే డౌట్స్ అడుగుతలే, మిమ్మల్ని ఉంటే లత మేడంనే అడుగుతున్నాము. డౌట్స్ అడిగారు, కొత్త పాత ఏముందండి, దానికేం లేదు. డౌట్ రావాలి, అది ఆడ వచ్చిండేది, డౌట్ రావాలి. ఓకే రైట్. మీరు చెప్పండి అమ్మా. అది ఆత్మతో ఉండడం అనేది అర్థం కాలేదు. ఆత్మతో మాట్లాడాలి, ఆత్మకి లింక్ అయ్యి దైవం ఉంది కదా, మరి మనము ఆత్మతో అంటే ఎలా మాట్లాడాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగా కొందరు అడుగుతారు, మీరు అన్నట్టుగా ఏంటంటే నువ్వు ఆత్మ సాక్షిగా అడుగుతున్నావా, నీ ఆత్మ చెప్తుందా, నీ మనసు చెప్తుందా, ఏ విధంగా అడుగుతున్నావా అని అడుగుతారు. నాభి నుంచి వచ్చిందా, నీకు పైపు వచ్చిందా అని అడుగుతారు. అది నాకు అర్థం అవ్వలేదు. ఆత్మ ఎప్పుడు పాపపు చేష్టలు గాని చెడు గుణాలు గాని ప్రతిఫలించి నీ మనసులో కూడా రానివ్వదు. అర్థమైందా? మన చెడు ఈర్ష, ద్వేషాలు, ఇట్లాంటి కోపము ఇవంతా వచ్చేది మనస్సు నుండే వస్తుంది. తర్వాత మీకు ఆత్మను గురించి తెలియాలంటే మీరు ఏదిరా అంటే పరజీవ కారుణ్యంలో ఉండాలి. పరజీవ కారుణ్యము తెలుసా? పరజీవ కారుణ్యము, అపరజీవ కారుణ్యము తెలుసు కొంచెం. అంటే అది దాహము, విద్య, కోరిక, అవన్నీ అపరజీవ కారుణ్యాలు. జీవకారుణ్యం, పరజీవ కారుణ్యం రెండే చెప్పున్నారు స్వామి. ఆకలి, హత్య అని చెప్పారు. రెండు, ఆకలి, సంపి తినడం. ఆ రెండు చేయకపోతే అది పరజీవ కారుణ్యం. కాబట్టి మీరు పరజీవ కారుణ్యంలో బాగా గట్టిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆత్మలో మీరు ఆత్మని వీక్షించవచ్చు. ఆత్మ వీక్షణకు చెప్పిండాడు ఆయన, తమ్మై అరియార్ ఎమ్మయం పొరులు అరియార్ అంటాడు. దానికి ఏమనంటే దేవుని అనుగ్రహం కావాలా అంటాడు. పరజీవ కారుణ్యం ఎప్పుడు పరజీవ కారుణ్యంతో ఉన్నారంటే కూడా అపరజీవ కారుణ్యం కూడా చేస్తూ ఉన్నారంటే దేవుని దయా అనుగ్రహం మీ మీద పడుతుంది. దేవుని అనుగ్రహం మీ మీద పడిన తర్వాత కానీ మీకు ఆత్మ సాక్షాత్కారం జరగదు. నేను చూసానంత తప్పే. దేవుని అనుగ్రహం లేకపోతే ఆత్మ సాక్షాత్కారం అనేది లేదు. క్లీన్ గా చెప్తారు స్వామి. అంటే అందరూ అంటారు నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, నేను నా ఆత్మ నేను చూసుకున్నానని చెప్తారు. అదేంటి మరి? భ్రమ వాళ్ళకి, అంతే. ఆత్మ సాక్షాత్కారానికి మీరు అగవల్ తీసుకున్నారంటే దాంట్లో తెలుస్తుంది. దాంట్లో ఆ లైన్ చెప్తారు అన్నట్టు, అరుள் அறியார் தம்மை அறியார் எம்மையும் பொருள் அறியார் ఎన పుగండ్ర మెయిచ్చేవమే అంటాడు. అది వచ్చి ఏదిరా అంటే లైన్ 993, 94, పద్యము 497. దాంట్లో క్లీన్ గా చెప్తాడు. అందరూ ఆత్మను గురించి చాలా చీప్ గా అనుకుంటా ఉన్నారు. ఆత్మ నేను చూసేసాను, మీ ఊరు అంటే నేను ఆత్మ అనేది, ఇవన్నీ ఈజీగా చెప్పేస్తా ఉన్నారు. రమణ మహర్షి గారు చెప్పిన ఆత్మ అదే. ఆత్మని నువ్వు చూడరా నాయన, నువ్వు ఒక ఆత్మ, నువ్వు మనిషి కాదు, మామూలుగా నీ దేహం కాదు అన్నాడు ఆయన. వీళ్ళేనంటే స్టైల్గా నేను ఆత్మని అనుకుంటా ఉన్నారు. ఆత్మ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, ఏముంది అట్టనేది దాని గురించి ఎవరు చెప్పలే, ఎవరు వీళ్ళు కూడా తీసుకోలేదు. ఆ ఆత్మను చూసి నువ్వు సాక్షాత్కరింపజేసుకోవాలా అంటే దైవ అనుగ్రహం ఉండాలి. మీకు దీని గురించి బాగా తెలియాలంటే అగవల్లో 978, 79 లైన్ నుండి చదవండి. அருள் அல்லாது அணுவும் அசைந்திடாது, அதனால் అరుள் నలం పరవగెండ్రు అరైంద మెయిచ్చేవమే అంటాడు. అనుగ్రహం లేనిదే చిన్న అణు కూడా అటు ఇటు కదలదు. కాబట్టి
నువ్వు అనుగ్రహాన్ని సంపాదించుకో. దైవ అనుగ్రహం ఎలా వస్తుంది? జీవకారుణ్యంతోనే వస్తుంది, వేరే దేంట్లో రాదు. మేడం విన్నారా? వింటున్నాము. వింటున్నారా? రైట్. నెక్స్ట్ వింటున్నాం సార్. அருளுரின் எல்லாம் ஆகும், ఇది ఉన్మై. అరులురా ముయల్గండ్రి అరుళియే శివమే అంటాడు. నీ గాని అనుగ్రహం గాని వచ్చిందంటే అన్నీ అవుతుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏదంటే ఆ దైవ అనుగ్రహాన్ని పొందవలయను. అరుள்நெறி ஒன்றே తెరునెరి మற்றెల్లాం ఎరునెరి ఎనకి ఇది అంటే అనుగ్రహం యొక్క మార్గం మాత్రమే నిజమైన మార్గము, మిగతా అన్ని అబద్ధపు మార్గములు అనేసాడు. ఇంకా నేను ఆత్మను సూచినాను అంటున్న వాళ్ళని ఏం చెప్పాలా మనము?